రేపటి నుంచి మందుబాబులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నోట ఒక స్పెషల్ మాట వస్తుంది. నేను అది లీక్ చేయదలుచుకోలేదు. ఓకే, ఎలా అయితే వెంకీ హాసన్ ఒకటి కొన్ని మనకి అనిల్ రావిపూడి దాంట్లో ఫేమస్ అవుతాయి, అలాగా చిరంజీవికి వెంకటేష్ గారికి మధ్యలో దెర్ విల్ బి ప్యూర్ బాండ్. అది నేను ఖచ్చితంగా ఏంటంటే ఒక మల్టీ స్టార్ చేసినప్పుడు ఎలా అయితే మనకి ఎస్విఎస్సిలో మహేష్ బాబు గారికి వెంకటేష్ గారికి మధ్యలో ఉందో ఆ బాండ్ ఖచ్చితంగా ఏర్పడింది. అండ్ దట్ ఈజ్ ఎ సర్ప్రైజ్ ఎలిమెంట్. మీకు స్టార్టింగ్ నుంచి సినిమా చూస్తుంటే మీరు గెస్ట్ చేసేయచ్చు ఈ రోల్ ఎవరికి వీళ్ళకి వస్తుంది, ఈ రోల్లో వీడు పడతాడు. అలా వెంకటేష్ గారిని గెస్ట్ చేయలేదు యాక్చువల్గా మనం. హైలైట్స్ అంటే బాస్ కామెడీ టైమింగ్. నాకు అన్నయ్య సినిమా తర్వాత మళ్ళీ అంత కామెడీ టైమింగ్ వచ్చి మళ్ళీ వీ హ్యావ్ సీన్ దట్ జ్వాల అని వెంకటేష్ ఆయన అనడం, తర్వాత ఆ ఎందు అదన కుందరదన మందగమనం, వావ్ ఆ డైలాగ్ యాజ్ తీసుకుంది. ఓకే, సో కాబట్టి మనం మీమ్ టెంప్లెట్స్ కానీ అసలు సీరియస్గా చెప్పాలంటే 2 గంటల 40 నిమిషాల్లో ఓకే ఒక 10 minutes కూడా బాస్ టైమింగ్ మిస్ అవ్వదు.